శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమ రాజ్యం. పైగా స్వయంగా సమృద్ధి సాధించాలన్న గాంధీజీ స్వప్నాలు ఆశయాలు సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం. కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది, జగనన్న మాట చెప్తే తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నే అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరంతా కూడా సిద్ధమా? అదేవిధంగా ఈరోజు మా కావలి నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా అన్న మనకొచ్చాడు. మనకి రామాయపట్నం పోర్టు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మత్స్యకారుల కోసం జబోదైన ఫిషింగ్ హబ్ లాంటి ప్రాజెక్టు మనకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి పోవడమే కాకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందంటే అది జగనన్నకే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మన కావలి ప్రజలు తప్పకుండా జగనన్న వెంట మనమంతా కూడా నడవాలి. జరిగే ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనమంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా జగనన్న మా కావలి నియోజకవర్గం ప్రజలంతా కూడా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మిమ్మల్ని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని, అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిని కూడా మంచి మెజార్టీతోటి మా కావలి నియోజకవర్గ ప్రజలు మీకు కానుకగా ఇస్తారు. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో, అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను కూడా మీకంతా కూడా ఆశీర్వదించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతగానో ఎదుగు చూస్తున్నా మనందరి నేత, ప్రజల మన్ననలు పొందిన నేత, పేద ప్రజల కోసం పోరాడే నేత, మాట చెప్పితే తప్పకుండా చేస్తాడు.